చేయుచున్నానో నీకు తెలియదా? ఇశ్రాయేలును విమోచింపబోవాడో ఈయనే అని మేము నిరీక్షించి ఉంటిమి. ఇదిగాక ఈ సంగతులు జరిగి నేటికి 3 దినములాయెను. అయితే మాలో కొందరు స్త్రీలు తెల్లవారుగానే సమాధి వద్దకు వెళ్లి ఆయన దేహమును కానక వచ్చి, కొందరు దేవదూతలు తమకు కనబడి ఆయన బ్రతికి ఉన్నాడని చెప్పిరని మాతో చెప్పి మాకు విస్మయం కలుగజేసిరి. మాతో కూడా ఉన్న వారిలో కొందరు సమాధి వద్దకు వెళ్లి ఆ స్త్రీలు చెప్పినట్టు కనుగొనిరి గాని ఆయన చూడలేదని ఆయనతో చెప్పిరి. అందుకు ఆయన, అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలన్నింటినీ నమ్మని మందమతులారా, క్రీస్తు ఇలాగూ శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట అగత్యం కాదా అని వారితో చెప్పి, మోషేయు సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖములన్నిటిలో తను గూర్చిన వచనముల భావం వారికి తెలిపెను. ఇంతలో తాము వెలుచున్న గ్రామం దగ్గరికి వచ్చినప్పుడు ఆయన ఇంకా కొంత దూరము వెళ్ళినట్లు అగపడగా, వారు సాయంకాలము కావచ్చినది, పొద్దుగుంకినది, మాతో కూడా ఉండమని చెప్పి ఆయన బలవంతం చేసిరి కనుక ఆయన వారితో కూడా ఉండుటకు లోపలికి వెళ్ళెను. ఆయన వారితో కూడా భోజనంలో కూర్చున్నప్పుడు ఒక రొట్టెను పట్టుకుని స్తోత్రం చేసి దాన్ని విరిచి వారికి పంచిపెట్టగా వారి కన్నులు తెరవబడి ఆయన గుర్తుపట్టింది. అంతటా ఆయన వారికి అదృశ్యుడాయను. అప్పుడు వారు, ఆయన త్రోవలో మనతో మాట్లాడట లేఖనములను మనకు బోధపరచుచున్నప్పుడు మనం హృదయం మనలో మండుచుండలేదా అని ఒకరితోనొకడు చెప్పుకొనిరి. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించి ప్రార్థించుగాక. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. గాడ్ బ్లెస్ ఎవ్రీవన్. Prayer followed by Pastor Amma garu, the Lone Star Telugu Baptist Church, 3rd Service, Subedarpeta, Nellore, Andhra Pradesh, India. ప్రేమగల తండ్రి, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, మీ పరిశుద్ధ నామమున నాయన ఈ రాత్రి కాల సమయంన కృతజ్ఞత వందనములు స్తోత్రం చెల్లించుకొంచున్నాం నాయన. పరిశుద్ధ దినము, పునరుత్థాన దినాన్ని బట్టి వందనాలు. ఈ దినమందు ప్రభా, మరి ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది ఈ సన్నిధిలో సంఘముగా చేరి నేను స్తుతించవలసిన వారమే ఉన్నాము. కానీ కరోనా వల్ల ప్రభా, లాక్డౌన్ వల్ల మరి అందరు ఎవరు కూడా మరి సంఘంలో లాక్డౌన్ ఉన్న దేశాల్లో ఎవరు కూడా నీ సన్నిధికి రాలేక వారి వారి గృహాల్లో ప్రభా మరి నిన్ను స్తుతించి ఆరాధించారు. ఇంతవరకు నైనా మీకు వందనాలు చెల్లించుకొంచున్నాం. మేమైతే ఈ సాయంకాల సమయం, రాత్రికాల సమయం కుటుంబముగా చేరి నీ సన్నిధిలో కొంత సమయం గడుపుచుండగా మీరు మా మధ్యలో ఉండుమని ప్రార్థిస్తున్నాం నాయన. మా దేశమును మీరు జ్ఞాపకం చేసుకో, దీవించి ఆశ్రయించి మా ప్రపంచమును జ్ఞాపకం చేసుకో తండ్రి. ప్రపంచంలో ఉన్నటువంటి మరి నాయన అతి ప్రాముఖ్యమైనటువంటిది నాయన కరోనాను మీరు దూరపరచండి తండ్రి. మరి ప్రతి ఒక్కరిని బాధిస్తున్నదయ్యా, సహాయం చేయండి తండ్రి. మీకు అసాధ్యమైనది ఏది లేదు ప్రభా. ప్రతి ఒక్కరు మరి దాని గురించి చింతిస్తున్నారు, బాధపడుతూ ఉన్నారు. ఎంతో మంది చనిపోయారు యేసయ్యా. దయతో మా అపరాధములను, మా పాపములను క్షమించుము తండ్రి. మా తప్పితాలను తీసివేయండి తండ్రి. ప్రభా, నీ గొప్ప దేవుడు, క్షమించుటకు సిద్ధ మనసు గల దేవుడు నాయన. మీకు వందనాలు చెల్లించుకొంచున్నాం. ఎంతో మంది ప్రభా ఇప్పటి వరకే 2 లక్షలకు పైగా చనిపోయారయ్యా. దయతో సహాయం వచ్చేయండి నాయన. మీరు మాత్రమే మాకు కొండ కోట ఆశ్రయము తండ్రి. తండ్రి మీరు మాత్రమే మాకు నాయన ఎంతో ధైర్యము చెప్పే దేవుడు కాబట్టి దయచేసి నాయన కరోనాను దూరపరచండి, లయపరచండి. మా మధ్యలో నుంచి, మా ప్రపంచంలో నుంచి తీసివేయమని ప్రార్థిస్తున్నాం. మా దేశమును మీరు ఆశ్రయించండి, అధికారులను దీవించండి తండ్రి, నాయకులను దీవించండి ప్రభా. మా 2 తెలుగు రాష్ట్రాలను దీవించము, ఆశీర్వదించము. మా నెల్లూరు పట్టణాన్ని జ్ఞాపకం చేసుకో తండ్రి, మీరు ఆశీర్వదించండి. మా సంఘమును, సంఘ పెద్దలను, సంఘంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకో, దీవించము, ఆశీర్వదించము తండ్రి. మా కాలనీ వాసులందరినీ కూడా మీరు ఆశ్రయించండి. మా కుటుంబానికి జ్ఞాపకం చేసుకో, దీవించము తండ్రి. నీ దాసుడు ఇప్పుడు వాక్యం చెప్పనే అంటుండగా మీరు మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. నీ వాక్యం ద్వారా మమ్మల్ని ఆదరించండి, ధైర్యపరచండి దేవా. మేము కృంగి ఉన్నాము తండ్రి, భయపడుచున్నాము. మా చింతలన్నీ తీసివేసి నాయన మేము నిశ్చింతంగా ఉండటకు సహాయం చేయండి నాయన. ఆ మధ్యలో చక్రి మరి 1 నెల రోజుల పైగా ఇక్కడ ఉంటున్నాడు యేసయ్య. ఆ బిడ్డ మమ్మల్ని గమనిస్తూ ఉన్నాడు నాయన. నీ ప్రేమను పొందుకునే భాగ్యమును దయచేయండి. తన తండ్రిని దీవించండి ప్రభా. నీకు వందనాలు. మీ చిత్తం ఉంటే ఆ బిడ్డ నాయన మా వలె నిన్ను స్థుతించటకు, నిన్ను ఆరాధించటకు, నీ వైపు చూచి రక్షణ పొందుటకు ఆ బిడ్డకు మంచి మనసును, మారు మనసును, పశ్చాత్తాప హృదయమును దయచేయమని ప్రార్థిస్తున్నాం. మా కుటుంబాన్ని దీవించమని, మా జీవితాలలో మీరు చేయబోయే అన్ని మేళ్ల కొరకు కృతజ్ఞత వందనములు, స్తోత్రములు చెల్లించుకుంటూ మీ చిత్తం ఉంటే ప్రభా మరి కరోనా మా మధ్య నుంచి తీసివేసిన తర్వాత, లాక్డౌన్ తీసివేసిన తర్వాత సంఘముగా మేమందరం నీ సన్నిధిలో లోన్ స్టార్ 3rd సర్వీస్ లో సంఘంలో కూర్చొని నిన్ను ఆరాధించే భాగ్యాన్ని మా అందరికి దయచేయమని మహిమా ఘనత ప్రభావాలు సమర్పించుకుంటూ
యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాను మా తండ్రి. ఆమేన్. చపాట్లు కొట్టే దేవుని మయపరచండి. సాయంకాలం చక్కటి తరుణం దేవుడు మనకిచ్చాడు. దేవుడు మనల్ని సజీవులుగా ఉంచినందుకు దేవునికి స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. అదే రీతిగా మన మధ్యలో చక్రి ఉన్నందుకు దేవునికి స్తుతి చెల్లించండి. హల్లెలూయా. బిగ్ క్లాప్స్. హల్లెలూయా. సాయంకాలము ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికి శుభాలు తెలియజేస్తున్నాను. ఆమేన్. ఈరోజు ప్రపంచమంతా మరి 2 లక్షల మంది కంటే పైగా చనిపోయి గత మాసం 22 నుంచి భారతదేశం అంతా లాక్డౌన్ లో ఉంది. మరి ఈ మాసం 22కే దాదాపుగా మరి మాసం గడిచిపోయి 34 దినాలు అవుతున్నది. మరి భారతదేశం కొరకు మరి ప్రపంచ దేశాల కొరకు మనం ప్రార్థన చేయవలసినటువంటి వారమై ఉంటున్నాము. లాక్డౌన్ కంటే ముందుగా 13 కోట్ల మంది ఆహార లేమి చేత, ఆకలి చేత, దప్పుల చేత బాధపడితే లాక్డౌన్ తర్వాత ఆ సంఖ్య 26 కోట్లకు పెరిగింది. మరి నిజంగా చాలా అగ్రరాజ్యం, ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి అగ్రరాజ్యం ఆకలి రాజ్యంగా మారిపోతున్నట్టు వార్తాపత్రికల్లో తెలుసుకుంటున్నాం. ఈ రాత్రి ప్రపంచ క్షేమం కొరకు మనం అందరం ప్రార్థన చేయాలి. సృష్టికర్త అయినటువంటి దేవుడే ఏదైనా చేయగలడు, మనం ఏమీ చేయలేము. ఆయన కుమ్మరి, మనం అందరం కూడా మంటివారం అని లేఖనంలో రాయబడినది. కుమ్మరికి మంటికి అలాంటి సంబంధం ఉన్నది. ఈ రాత్రి మరి చదవబడినటువంటి లేఖన భాగంలో నుంచి నేను కొద్ది నిమిషాలు లేఖనాలు మరి బయలుపరుస్తాను. యేసుప్రభు వారు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేపబడిన తర్వాత లూకా సువార్త 24వ అధ్యాయంలో అక్కడ మనకు కనిపించే విషయం ఏంటి అని అంటే, మత్తయి సువార్త 26వ అధ్యాయంలో యేసుప్రభు వారు బ్రతికి ఉన్నప్పుడు ఆయనను అభిషేకించినటువంటి స్త్రీ విషయంలో ఇస్కరియోతు యూదా అన్నాడు, ఎందుకు ఈ అత్తరు దండగా వేస్ట్ అన్నాడు. కానీ ఆ రోజు యేసుప్రభు వారు అన్నారు, ఆమె చేసే మంచి కార్యాన్ని చేయనియండి, ఈమె నా భూస్థాపన విషయమై ఒక మంచి పని చేస్తూ ఉన్నది. ప్రపంచమంతా ఎక్కడైతే సువార్త ప్రకటించబడుచున్నదో ఆమె పేరు కూడా ప్రకటించబడుచున్నది. చప్పట్లు కొట్టి దేవుని భయపరచండి. అది వేస్ట్ కాలేదు, ఆ అత్తరు వేస్ట్ కాలేదు. ఆమె పరిమళ వాసన ప్రపంచమంతా వెదజల్లినట్లు మనం చూస్తున్నాం. కానీ ఇక్కడ స్త్రీలు ఏం చేశారు? యేసుప్రభు వారు సమాధిలో ఉన్నాడని సుగంధ ద్రవ్యాలు పట్టుకొని కనిపెట్టుకొని ఉన్నారు. కానీ ఇది వ్యర్థమైంది. అది కాదు వ్యర్థం, ఈ సుగంధ ద్రవ్యాలు వ్యర్థమైపోయాయి. ఎందుకంటే ఆయన చనిపోయిండు, సమాధి చేయబడ్డాడు, తిరిగి 3వ దినం చెప్పిన రీతిగా లేచాడు. వీరు వెళ్లి ఆ సమాధి వద్ద తొంగి చూస్తే సమాధి ఖాళీగా ఉన్నది. అక్కడ ఉన్నటువంటి దేవదూతలు ఇద్దరు చెప్పారు, ఏంటమ్మా మీరు సజీవుడైనటువంటి వాడిని మీరు మృతులలో ఎందుకు వెతకుచున్నారు? వై డు యు సీక్ ద లైవ్లీ గాడ్, లివింగ్ గాడ్ అమాంగ్ ద డెడ్? చచ్చిపోయినటువంటి వాళ్ళలో దేవుడు ఉన్నాడా? బ్రతికున్నాడు ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు అని దేవదూతలు చెప్పినటువంటి సందేశము ఆ స్త్రీలు తీసుకెళ్లి శిష్యులకు చెప్తే శిష్యులు నమ్మలేదు. అక్కడ పైన 11వ వచనంలో ఆ మాట రాయబడ్డది. తర్వాత మనం చూసే పునరుత్థానుడైన తర్వాత పునరుత్థానాన్ని నమ్మనటువంటి వాళ్ళలో అగ్రగణ్యులు, ప్రముఖులు, గొప్పవాళ్ళు ఎవరంటే యేసుప్రభు శిష్యులే. మొట్టమొదటిగా మగ్దలేనే మరియా, తర్వాత యోహన్న, తర్వాత అనేక మంది స్త్రీలు యేసుప్రభు పునరుత్థానుడైనట్లు వారు తెలుసుకొని చూసి ఆ విషయం ఈ క్లేయోఫా అనే వ్యక్తి కూడా ఇక్కడ తర్వాత 22-23 వచనాలు అక్కడ మేము విస్మయం పొందాము ఆ సమాచారాన్ని బట్టి. ఆ సమయంలో జరిగినటువంటి ఒక చిన్న స్టోరీ నేను కొద్ది నిమిషాలు మాత్రం నేను తెలియజేస్తాను. యేసుప్రభు వారిని శుక్రవారం సమాధి చేశారు. శుక్రవారం, శని, ఆదివారం దినము ఆయన చెప్పినట్లుగా లేచాడు. అయితే ఆ దినము యెరూషలేము నుండి ఎమ్మాయికి మార్గంలో ఇద్దరు వ్యక్తులు బయలుదేరి వెళ్తూ ఉన్నారు. వారిలో ఒకని పేరు ఇక్కడ రాయబడ్డది, క్లేయోఫా అనే మాట. అక్కడ మనం 18వ వచనంలో అతని పేరు అక్కడ రాయబడ్డది. అయితే మరొక వ్యక్తి పేరు రాయబడలేదు. కారణం ఏంటి అని అంటే ఆ వ్యక్తి వైద్యుడైనటువంటి లూకా కావచ్చు, అపోస్తలుడైనటువంటి పేతురు కావచ్చు, యేసుక్రీస్తు యొక్క తమ్ముడు యాకోబు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు.
ఈ సాయంకాలము వారు ఎవరైనప్పటికీ కూడా ఈ క్లెయోఫా అనే వ్యక్తి 18వ వచనంలో రాయబడి ఉన్నాడు. మత్తయిలో లేదు, మార్కులో లేదు, లూకాలో లేదు. అక్కడ యెరూషలేము నుండి ఎమ్మాయి మార్గంలో వెళ్లే సమయంలో జరిగినటువంటి ఆ సంఘటన, ఆ సంభాషణ అద్భుతమైనటువంటిది. ఏంటి అనంటే వారు ప్రత్యక్షంగా అక్కడ రాయబడి ఉంటున్నది, మాలో కొందరు అనే మాట అక్కడ మనకు అక్కడ రాయబడి ఉంటున్నది. మాలో కొందరు అనే మాట ఆ క్లెయోఫా చెప్తూ ఉన్నాడు. అయితే దారిలో యేసు ప్రభువు వారు వారికి కనిపించాడు, వారితో మాట్లాడుతూ ఉన్నాడు. అయితే వారు మాట్లాడే సమయంలో వారి మధ్యలోకి వచ్చినట్లు అక్కడ రాయబడి ఉంటున్నది. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, లూకా సువార్త 24వ అధ్యాయంలోని ఆ లేఖన భాగాన్ని నేను మీ కొరకు చదువుతాను వేగంగా. లూకా సువార్త 24వ అధ్యాయంలో అక్కడ రాయబడినటువంటి ఆ అద్భుతమైనటువంటి వాక్య భాగం ఏంటి అంటే చూడండి, 15వ వచనంలో వారు సంభాషించుచు ఆలోచించుకొనుచుండగా యేసు తానే దగ్గరకు వచ్చి వారితో కూడా చప్పట్లు కొట్టి దేవుని వాయిపరచండి. వారు దేవుని గురించి మాట్లాడుతూ ఉన్నారు. దేవుని గురించి మాట్లాడడం అని అంటే దేవుని వాక్యంలో ద్వితీయోపదేశకాండం 6, 7 నుంచి 9, ద్వితీయోపదేశకాండం 11, 18 చూస్తే మీరు కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, త్రోవలో నడుస్తున్నప్పుడు మీరు దేవుని వాక్యం గురించి మాట్లాడాలని రాయబడి ఉంటున్నది. అయితే మీరు యేసుప్రభు వారిని గుర్తించడం లేదు. వారు వెళ్తూ ఉన్నారు, వారితో పాటు యేసుప్రభు కూడా వెళ్తూ ఉన్నాడు. ఆ సమయంలో మార్కు సువార్త 16వ అధ్యాయం 12, 13 వచనాలు రాయబడ్డ మాట ఏంటి అని అంటే, ఇద్దరు వ్యక్తులు యెరూషలేము నుంచి పల్లెటూరుకు ప్రయాణమై వెళుచున్నారు, కానీ యేసుప్రభు వారికి మారు రూపంలో కనిపించాడట. కాబట్టి వారు యేసుప్రభు అని గుర్తుపట్టలేదు. అయితే అక్కడ ఆ 16వ వచనంలో, ఆ 15వ వచనంలో మనం చదివినటువంటి లేఖన భాగంలో చూస్తే యేసు వారితో కూడా నడిచెను. ఎప్పుడైతే మనం దేవుని గురించి ఆలోచన చేస్తామో అప్పుడే ఆయన మనకు ప్రత్యక్షం అవుతాడు. ఆయన ఎక్కడో లేడు. దేవుని వాక్యంలో రాయబడ్డ 138వ కీర్తన 6వ వచనంలో, ఇదిగో ఆయన మహోన్నతుడైనటువంటి దేవుడు అయినప్పటికీ కూడా ఆయన దీనులను లక్ష్య పెట్టును అనే మాట రాయబడినది. ఈ సాయంకాలము మరి ఆ ఇద్దరు కూడా వారు అక్కడ 16వ వచనంలో యేసుప్రభు వారినే ప్రశ్నిస్తూ ఉన్నారు. 16వ వచనం చూస్తే మనము, వారు ఆయనను గుర్తుపట్టలేకుండా వారి కనులు మూయబడను. ఆయన మీరు నడుచుచు ఒకరితో ఒకరు చెప్పుకొంచున్న ఈ మాటలు ఏమని అడగా వారు దుఃఖముఖులై నిలిచిన వారు ఏడుస్తూ ఉన్నారు. అయ్యో, అన్యాయంగా ప్రవక్తను చంపేశారు. నిరాశ, నిస్పృహలో, అభద్రతా భావంలో, భయంలో ఉంటున్నారు. దుఃఖముఖుల వారు ఏడుస్తూ ఉన్నారు. ఆ సమయంలో యేసుప్రభు వారు ఇచ్చినటువంటి ఆ అభయము 18వ వచనంలో క్లెయోఫా పేరున్నది. వారిలో క్లెయోఫా అనువాడు యెరూషలేములో బస చేయించుండి ఈ దినంలో అక్కడ జరిగిన సంగతి నీవు ఒకడవే ఎరగవా అని ఆయన అడిగాను. ఈ ఎమ్మాయి గురించి ఈ రికార్డ్ ఓన్లీ డాక్టర్ లూకా రాస్తున్నాడు. ఎందుకంటే బహుశా ఆయన ఐ విట్నెస్ అయి ఉండవచ్చు. వీ డు నాట్ నో ఎగ్జాక్ట్లీ వాట్ హ్యాస్ హ్యాపెండ్. కానీ యెరూషలేము నుంచి ఎమ్మాయి వెళ్లే మార్గం గురించి ఈ సంభాషణ యేసుప్రభు వారి దీర్ఘ సంభాషణ బహుశా మధ్యాహ్నం వారితో మాట్లాడి ఉండవచ్చు. ఆ ఎమ్మాయికి వెళ్లే సమయానికి సాయంత్రం అయింది, చీకటైంది. వారు గుర్తుపట్టనందుకు యేసుప్రభు వారు వారిని గద్దించినట్టు, ఓ ఫూల్స్, అవివేకులారా, మదమతులారా, ప్రవక్తలు చెప్పిన మాటలు నమ్మనటువంటి మదమతులారా అన్నట్టు మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ చూడండి 17వ వచనంలో, ఆయన మీరు నడుచు ఒకరితో ఒకరు చెప్పుకుంటున్న ఈ మాటలు ఏమని అడగా వారు దుఃఖముకు నిలిచింది. వారిలో క్లెయోఫా వాడు యెరూషలేములో బస చేయించు ఈ దినంలో అక్కడ జరిగిన సంగతులు నీ ఒకడు ఎరగవని ఆయన అడిగారు. ఆయన అవి ఏమని వారిని అడిగినప్పుడు యేసుప్రభువే వారిని అడుగుతున్నాడు. ఏమైంది అంటే వాళ్ళు అంటున్నారు, ఓ యు ఆర్ ఎ స్ట్రేంజర్, డోంట్ యు నో వాట్ హ్యాస్ హ్యాపెండ్ ఇన్ జెరూసలేం? బై నేమ్ జీసస్ ద మైటీ ప్రాఫిట్ వాస్ క్రూసిఫైడ్ ఆన్ ద కల్వరీ క్రాస్. ఆయన అన్యాయంగా అక్రమకారుల చేత సిలువేయబడ్డాడు, నీకు తెలియదా అని యేసు ప్రభునే వారు అడుగుతూ ఉన్నాడు. అక్కడ మనం చూస్తున్నాము ఆయన దేవుని ఎదుట, ప్రజలందరి ఎదుట, క్రియలో, వాక్యంలో శక్తి గల ప్రవక్త అయి ఉన్న 20వ వచనం, మన ప్రధాన యాజకుల అధికారులు ఆయనను ఎలాగూ మరణ శిక్షకు అప్పగించి సిలువేయించడం నీకు తెలియదా? ఇశ్రాయేలును విమోచింపబోవాడు ఈయన అని మేము నిరీక్షించుంటిమి. ఇదిగాక ఈ సంగతి జరిగినటికి 3 దినములయ్యను. ఈ సాయంకాలము ప్రభు వారితో కూడా ఉండి వారి కన్నులు తెరిపించాడు 32వ వచనంలో. అదే రీతిగా
రొట్టె విరిచినట్టు కూడా అక్కడ రాయబడినది. ప్రభు వారితో మాట్లాడినప్పుడు అక్కడ రాయబడినటువంటి మాట మనం చూస్తే అక్కడ చూడండి ఆ 30వ వచనంలో ఆయన వారితో కూడా భోజనంలో కూర్చున్నప్పుడు ఒక రొట్టెను పట్టుకొని స్తోత్రం చేసి దాన్ని విరిచి వారికి పంచిపెట్టగా వారి కన్నులో తెరవబడి ఆయనను గుర్తుపట్టింది. చప్పట్లు కొట్టి దేవుని భయపరచండి. ఆయన దేవుని వాక్యం చదివినప్పుడు ఆయన కన్నులు తెరిచేవాడు, హృదయమును కూడా తెరిచేవాడు. అక్కడ రాయబడ్డ వారి హృదయమును తెరిచి అనే మాట కూడా చూడండి 24వ అధ్యాయంలో 46వ వచనం. అప్పుడు వారు 45వ వచనం. అప్పుడు వారు లేఖనములు గ్రహించినట్లుగా వారి మనసును ఎలా తెరిచాడు? ఇలా తెరిచాడు. ఆయన మనస్సును తెరిచేవాడు. 32వ వచనంలో చప్పట్లు కొట్టి దేవుని భయపరచండి. శక్తి మనసుగా తెరవాలి. గట్టిగా చప్పట్లు కొట్టండి. 32వ వచనంలో వారు అంటున్నారు, ఏమంటున్నారు తెలుసా? అప్పుడు వారు ఆయన త్రోవలో మనతో మాట్లాడుచు లేఖనములను మనకు బోధపరుచున్నప్పుడు మన హృదయం మనలో మండుచుండలేదా? వాజ్ నాట్ అవర్ హార్ట్ వాజ్ బర్నింగ్? మరి ఈ రాత్రి నిరాశ నిస్పృహలో ప్రపంచమంతా ఉన్నది. అభద్రత భావం. అమెరికా దేశంలో 2.5 కోట్ల మంది ఉద్యోగాలు హంఫట్. ఆకలి కేకలు వినిపిస్తున్నాయి. మరి రాత్రి దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. ఆపత్కాలంలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. చప్పట్లు కొట్టి దేవుని భయపరచండి. మరి రాత్రి ఈ అద్భుతమైనటువంటి సంభాషణ మనం దేవుని గురించి ఎప్పుడు తలస్తే అప్పుడు ఆయన మనకు ప్రత్యక్షమయ్యే దేవుడు. నన్ను వెతకని వారికి నేను దొరికితిని అని యెషయా గ్రంథంలో రోమా పత్రికలు కూడా భక్తుడు తెలియజేస్తున్నాడు. ఈ రాత్రి ఆ రోజు ఎమ్మాయి మార్గంలో మాట్లాడినటువంటి దేవుడు ఈ రోజు చక్రితో కూడా మాట్లాడే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. చప్పట్లు కొట్టి దేవుడు భయపరచండి. ఈ రాత్రి ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ అద్భుతమైనటువంటి లేఖన భాగము మరి ఒకటి ఏంటంటే యేసు ప్రభు వారు పాత నిబంధన లేఖనాలు వారికి కళ్ళ కట్టినట్లుగా వివరించాడు. మోషేయు సమస్త ప్రవక్తలను ఆయన ఇలాగు శ్రమపడి, అక్కడ రాయబడినటువంటి మాట, అక్కడ ఆయన శ్రమపడి తిరిగి మృతులలో నుండి లేపబడాలనేటువంటి ఆ సత్యాన్ని యేసు ప్రభు వారు అక్కడి వాళ్లకు తెలిపినప్పుడు వారి కన్నులు తెరవబడెను. ఈ రాత్రి ఈ సత్యాన్ని ప్రపంచమంతా కూడా గ్రహించాలి. నిరాశ నిస్పృహలో ఉన్నవారు, అభద్రతా భావంలో ఉన్నవారు, ఆకలి కేకలతో ఉన్నటువంటి వారు ఈ వాక్యాన్ని అంగీకరించి ఈ పునరుద్ధారపు శక్తిని పొందుకోవాలని ఈ వాక్యం ద్వారా మనము హెచ్చరింపబడుచున్నాము. దేవుడి వాక్యం దీవించి ఆశ్రయించుగాక. చప్పట్లు కొట్టి దేవుని భయపరచండి. మనమందరం లేచి 239వ పాట పాడి ఆశీర్వాదములు మా మీద అనే పాట పాడి ప్రార్థన. ఆశీర్వాదములు మా మీద వర్షింపజేయుమీశా, ఆశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దానము. కుమ్మరించుము దేవా కమ్మర ప్రేమ వర్షము, కుమ్మరించుము దేవా ఈనాడే వర్షింపు మీశా, నిండు దీవెనలో నీ నామమందు నా వేడి సన్నుతి ప్రార్థింతుము. ఈ మహిమీత కుమ్మరించుము దేవా క్రమర ప్రేమ వర్షము, కుమ్మరించుము దేవా. ప్రార్థన. ప్రభు నేర్పిన ప్రార్థన ఆశీర్వాదంతో చదువు తీసుకున్నాం. కృపాకనికరం వల్ల ప్రియ పరలోకపు తండ్రి, రాత్రి మంచి దేవుడు
నానా మహాదేవుడు ప్రపంచాన్ని నీ పవిత్రమైన కృపా సింహాసనం దగ్గర తీసుకొని వస్తున్నానైనా జ్ఞాపకం చేసుకోండి. 2 లక్షల మంది కంటే పైగా చనిపోయారు. ప్రపంచ జనాభా ఎంతో ఎక్కువగా ఉంటున్నది ప్రభా. మరి ఏమిటి నిశ్చితము, ఎందుకు ఇలాంటి వ్యాధి ప్రబలి ప్రజల నానా ప్రాణాలను ఆస్తిని నష్టం చేస్తున్నది. దయతో జ్ఞాపకం చేసుకుని ప్రపంచాన్ని భారతదేశాన్ని స్వస్థపరచండి. మా 2 తెలుగు రాష్ట్రాలను ఆశ్రయించండి. మా సంఘం కొరకు ఈ సంఘంలో ప్రతి కుటుంబాన్ని, మా సంఘ కమిటీని మీరు ఆశ్రయించండి. ఈ రాత్రి నానా మరి స్తుతించి గణపరిచి ఆరాధించే భాగ్యం కల్పించారు ప్రభా. నీ కొందరు చక్రీని మా మొదలుకు తీసుకొని వచ్చారు. గత మాసం 20 నీ యొక్క ప్రత్యేకమైన ఉద్దేశంతో తీసుకొని వచ్చావు ప్రభా. నీ కొందరు ఇక్కడ అనేకమైన విషయాలు, కొత్త విషయాలు నేర్చుకుంటున్నాడు. దేవుడు అంటే ఎవరు, ఎలా ఉంటాడు, ఎక్కడ ఉంటాడు, అదే రీతిగా ఈ లోకంలో మనం ఎందుకున్నాము, ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలి, భూమి మీద ఎందుకున్నాము, ఎక్కడి నుంచి వచ్చామనే విషయాలను కూడా తను గ్రహించే భాగ్యం కలిగించాడు. ఈ రాత్రి నాయన మరి మాకు ఇచ్చిన మంచి కుటుంబం, గొప్ప రక్షణ, పరిచర్య కొరకు వందనాలు చెల్లిస్తూ ఇరుగు పొరుగు వారిని కూడా రక్షణ చేత ఆశ్రయించమని, రక్షింపబడిన మా వారిని కూడా రక్షణ చేత ఆశ్రయించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్టు భూమి యందు నెరవేరును గాక. మాకు కావలసిన ఆహారం దయచేయము, మా రుణాలను క్షమించిన ప్రకారం మాకు క్షమించుము, మమ్మల్ని శోధనలోకి తప్పించుము, ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరం నీవే ఉన్నవి. ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్య సహవాసం మనందరికీ సదాకాలం తోడైండును గాక. ఆమేన్. చప్పట్లు కొట్టి దేవుని భయపరచండి. హల్లెలూయా, 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 హోలీ గాడ్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. వేడా కృష్ణ బేటి కూడా సౌండ్ వస్తుంది. ఇచ్చిన అంటే అది వస్తలేదా? వస్తుంది.